అస్సలాముఅలైకుం నమస్తే. మానవుడు పండించిన పంటను బంగారపు కొడవలితో కోపిస్తే దేవుడు దేవదూతని పంపించి కొడవలితో ద్రాక్షవల్లి తోటలో ద్రాక్షాలు కోపియచ్చి దేవుడు చిత్తము అక్కడ ద్రాక్ష రసముగా మారింది, ద్రాక్ష రక్తంగా మారింది. దేవుడు దీవించబడ్డాడు. దేవుడు అందరినీ బాగు చేశాడు. నువ్వు పండించిన పంట నువ్వు తినగలుగుతావు, కానీ ద్రాక్ష రసముతో రక్తంగా మార్చి నిన్ను పరలోకం దాకా తీసుకొచ్చే శక్తి ద్రాక్ష పండులో దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అందరము ద్రాక్ష మరి దేవదూత కోత కొయ్యాలే, కానీ మానవుడు కోతలో ఏమి దీవెనము ఉండదు. దేవుడు కోపిస్తే దీవెనము నిండుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు జాగ్రత్త కలిగి ఉంటాడు, మానవుడు తగ్గించుకొని ఉంటాడు. హల్లెలూయా. మానవుడు ఎంత భయంకరమైనగా ఉంటాడు, మానవుడు మళ్ళీ జాగ్రత్త కలిగి ఉండేవాడు ఉంటాడు.